హలో ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? నేను మస్తున్నా. సో రీసెంట్గా ఒక చిన్న పిల్లగాన్ని అన్సేఫ్గా ఎత్తుకున్నట్టు నాకు అనిపిస్తే నేను రీసెర్చ్ చేస్తే ఏం తెలిసిందంటే, చిన్నపిల్లలు నవజాత శిశువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బిడ్డ పుట్టగానే ఏం చేస్తారంటే, ఇక్కడ అమ్మాయి తరపు నుంచి అబ్బాయి తరపు నుంచి అందరూ వచ్చేసి ఏం చేస్తారంటే ఎత్తుకోవాలి, మంచిగా చిన్న చిన్న కాళ్ళు చేతులు ముఖం చిన్నగా ఉంటాయి కాబట్టి చాలా సంతోషంగా ఆప్యాయతతో వచ్చి ఎత్తుకోవాలనే ఆతృతతోటి వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఎక్కడ దొరికితే అక్కడ ముద్దు పెట్టేయడం చేస్తారనమాట. సో వాళ్ళకు పాపం చిన్నపిల్లలకి ఏంటంటే లేనిపోని రోగాలు తెచ్చిపెడుతుంది. కొన్నిసార్లు అవి వాళ్ళ ప్రాణాలపైకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం ఏంటంటే, శిశువులను ముఖంపై కానీ పెదవులపై కానీ అసలు ముద్దులని పెట్టుకోకూడదు. సో అంటే అది చాలా ప్రమాదకరం అన్నమాట. సో ఈ ముద్దు వల్ల ఏమవుతుందంటే ఫ్లూ కానీ కోల్డ్ కానీ ఇంకా కరోనా లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం లేకపోలేదని చెప్తున్నారు అనమాట. సో పెదవులకు ముద్దు పెడితే ఏమైందంటే హెపటైటిస్ బి అండ్ హెర్పిస్ వైరస్ అనేది తొందరగా సంక్రమించే అవకాశం అనేది ఉందని చెప్తున్నారు. సో ఎటువంటి ఇన్ఫెక్షన్ లేని పిల్లలకు అంటే ముద్దు పెట్టుకోవాలనుకుంటే నుదుటి పైన కావచ్చు, ఇంకా చేతులు మరియు కాళ్ళ పైన కావచ్చు ముద్దు పెట్టుకునే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. సో స్కూల్ నుంచి పిల్లలు రయ్యమని వస్తారు, మా తమ్ముడు చెల్లి అని చెప్పేసి డైరెక్ట్గా కాళ్ళు చేతులు కడుక్కోకుండా, అసలు స్టెరిలైజేషన్ కాకుండా వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి మొహం పైన వచ్చి ఉండేటట్టు కూడా వాళ్ళని లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే అది కూడా చాలా ప్రమాదకరం. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా సరే శిశువుని ఎత్తుకునే ముందు శానిటైజ్ చేసుకోవాలి, ప్రాపర్గా కాళ్ళు చేతులు కడుక్కొని శానిటైజ్ చేసుకోవాలి, మొహం కూడా కడుక్కోవాలి. అంటే ఇవన్నీ చేయాలని చెప్పి నిపుణులు చెప్తున్నారు అన్నమాట. సో ఎవరైతే చిన్నపిల్లలు నవజాత శిశువులు గల ఇల్లు ఉన్నాయో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పిల్లలు మనకు ముఖ్యం కాబట్టి. ఓకే, బీ కేర్ఫుల్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్.